సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని పెడన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాలరాము అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాలరాము అన్నారు. పెడన పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, పలు వార్డుల కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన చేసిన రాము మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకుని మరలా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రత్తమ్మ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెడన్న శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బల్లిపర్రు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్, స్కేల్, పెన్సిల్, షార్ప్నర్ మొదలగు వాటితో కూడిన కిట్లను మచిలీపట్నం పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ దాతృత్వంతో పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదిగొండ శాస్త్రి మాట్లాడుతూ, విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉండాలన్నారు. విశిష్ట అతిథి దామోదర్ మాట్లాడుతూ, సరైన లక్ష్యాన్ని ఎంచుకొని అవిశ్రాంతంగా లక్ష్య సాధనకు క్రమశిక్షణతో పాటుపడాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మట్టా రాధాకృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి ఉమ్మటి విద్యాధర్, కోశాధికారి కాగిత శంకర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందు ఉండడం అనేది, ఎందుకంటే నేను యాక్చువల్గా 35 years గవర్నమెంట్లో పనిచేసాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ రైట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో మేము వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొంత ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్లో. సరే, ఇంకా గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇప్పుడు మీరు ఈస్ట్ గోదావరిలో, నేను అనపర్తి మీకు తెలిసాను, అనపర్తి దగ్గర ఈస్ట్ గోదావరి రాయవరంలో పనిచేసాను యాజ్ ప్రిన్సిపల్ ఫర్ more than 4 or 5 years, and in West Godavari, Athanda, near Palapalli, I worked. What the principal is doing, by what time he comes to the college, does he engage the classes or not? So what is the rapport with the students or the principal? All-round development of principal around, what is his character? ఇవన్నీ తీసుకొని బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు ఇస్తారు. ఊరికే ఎడ్యుకేషనలిస్ట్గా తను అందరినీ అడుగుతారు, ఎలా చదువుతున్నారు పిల్లలు. ఒకవేళ రాలేకపోయారు అనుకోండి, ఏమంటారంటే మా ఎలా ఉంది స్టడీస్, లేకపోతే ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, మీ పిల్లలు ఏమైనా అచీవ్మెంట్ సాధించారా అని ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ అడిగి నన్ను మన రిపోర్ట్ రాస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో. చాలా పాజిటివ్గా, చాలా అంటే మనము ఇంకోసారి మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా ఉంటాయి ఆయన సజెషన్స్ అన్ని. వాటి ద్వారా మరి నాకు సాంబశివరావు సార్ వచ్చారు, తెలుసు కదా మీకు, కౌన్సిలింగ్ క్లాస్ నిర్వహించారు. అప్పుడు నేను ఒక చిన్న ప్రపోజల్ పెట్టాను, ఏంటంటే ఇలాగా మా పిల్లలకి ఏమైనా ప్యాడ్ ఇలాంటివి ఇచ్చి, కొంచెం ఎగ్జామ్ మెటీరియల్ ఇచ్చి, కొంచెం మీరు మీ సంస్థ ద్వారా ఏమైనా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే చక్కగా చదువుకుంటారు అని చెప్పినప్పుడు, సమాజానికి నిజమైనటువంటి మార్గదర్శకులు మీరు నిజంగా టెక్నికల్ ఛాలెంజ్, మీరు పురుషులతో కాదు ఎవరితో సమానంగా పోటీ పడగలను అని ఎప్పుడు అనుకుంటారో అందరినీ అధిగమించారు. నాకు మీరు చేసినటువంటి ఒక పంట అలా దేర్ ఆదంటే 2000 మంది పిల్లలు కోలాటం వేశారు. గిన్నీస్ బుక్లోకి వెళ్ళి గౌతమ్ గారు మీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చుంటారు గిన్నీస్ బుక్ అవ్వాలి. సో మేము 1500 మందితో చేయించాం దాదాపు 2000 మంది దగ్గరికి వెళ్ళలేదు. సో మీలో ఉండేటువంటి భావాలు మరొక మార్పు తీసుకుని వస్తే, ఇన్నేళ్ళు మీ దగ్గర 5వ తరగతి నుంచి ఇంటర్ దాకా వస్తే మీరు సమాజాన్ని రూల్ చేసే విధంగా ఒక ఇందిరాగాంధీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక చక్కటి మరి అంత మహనీయుగా మదర్ తెరీసా వచ్చు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో వైసీపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు, ఆయన కుమారుడు సింహాద్రి రామచరణ్లు గ్రామంలో పర్యటించి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామంటూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మాట మీద తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినట్లు తెలిపారు. 35 సంవత్సరాల పాటు వైద్య నిపుణులుగా విశేష సేవలు అందించిన తాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాబును, ఎంపీగా తనను గెలిపించవలసిందిగా కోరారు. తన తండ్రి సింహాద్రి రమేష్ బాబు ప్రచారం నిమిత్తం గ్రామానికి వచ్చిన సింహాద్రి వికాస్కు బాణాసంచాతో గ్రామస్తులు స్వాగతం పలికారు. తొలుత శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం ముమ్మర ప్రచారం చేపట్టారు. పంచాయతీ సర్పంచ్ కోసూరు అనూష, ఎంపీటీసీ సభ్యులు సనకా వెంకట రాజేష్ బాబు, పంచాయతీ ఉప సర్పంచ్ కోసూరు రాధాకృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను 2024 ఎలక్షన్లో. మాది ఈ ఊరే, ఇక్కడి నుంచే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. ఈ ఎలక్షన్లో మీరందరూ నాకు, రమేష్ బాబుకి, అసెంబ్లీ కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన, ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అందరినీ గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేను వృత్తిరీత్యా వైద్యుడిని, క్యాన్సర్ వైద్య నిపుణుడిని. 35 సంవత్సరాలు గవర్నమెంట్లోను తర్వాత ప్రైవేట్లోను రెండిట్లోనూ పనిచేశాను. 25 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. బసవతారకం అనే హాస్పిటల్ కూడా 2000లో స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చాను కొద్ది కాలం. ఈ 2 విధాల అనుభవంతో జగన్ గారు నన్ను పిలిచి వైద్య నిపుణుల కమిటీలో వేశారు. గత 5 ఏళ్లుగా దాంట్లో పనిచేశాను. ఆనరీగానే, అంటే జీతం అది లేకుండానే పనిచేశాను. ఆయన నిర్ణయం మేరకు నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మచిలీపట్నం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి అందరూ కోసూరువారిపాలెం గ్రామంలో ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభించాము. 2019 ఎన్నికల ముందు కూడా ఈ గ్రామం నుంచే మా టీం అంతా ప్రచారం మొదలుపెట్టాము. ఈ గ్రామం ఎప్పుడొచ్చినా సొంత ఊరిలాగా, సొంత బంధువులాగా, సొంత బిడ్డలాగా హక్కును చేర్చుకుని ఆదరిస్తూ ఉన్నారు. ఎంతో ప్రేమాభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇంత ప్రేమని, ఇంత అభిమానం చూపిస్తున్న మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈరోజు మీరు చూస్తున్నారు, మా కార్యకర్తలు కానీ, పార్టీ కానీ, జనం కానీ ఎంత ఉత్సాహంగా ఉన్నారు. జగనన్నకి ఎప్పుడు ఓటేసి గెలిపిద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారు. మరొక్కసారి జగనన్న రాష్ట్రంలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయం. అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా సింహాద్రి రమేష్ గారు, చంద్రశేఖర్ గారు మరొకసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి, పెద్దలకి. ఈ నెల 17వ తేదీన ఆర్యవైశ్య సంఘ స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు గుడివాడ గున్నయ్యశెట్టి తెలిపారు. ఈ నెల 17న జిల్లా ఆర్యవైశ్య సంఘ స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు గుడివాడ గున్నయ్యశెట్టి తెలిపారు. సంఘ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణోత్సవాలతో పాటు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు జరుగుతుందన్నారు. మచిలీపట్నం శివారులోని గోల్డ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో నిర్వహించే కార్యక్రమానికి జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరవుతారన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడిగా సన్నిధి నాగసాయి శ్రీనివాస్తో పాటు కార్యవర్గ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలిపారు. నాయకులు తుమ్మలపల్లి విశాలాక్షి, సామ అపర్ణ, మాటూరి శ్రీలక్ష్మి, ఉదయగిరి సతీష్, ఓరా సురేంద్ర, ఎండూరి సురేష్, కొల్లిపర బాలాజీ, పద్మనాభుని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం, అదేవిధంగా స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం 17వ తారీఖు ఉదయం 10 గంటలకి గోల్డ్ కన్వెన్షన్ కళ్యాణ మండపం నందు జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పునరుద్ధరణ చేసి కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఎన్నికలు జరిపించి ఈ కార్యక్రమానికి ఆయన ముందుగా విచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. అదేవిధంగా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గున్నయ్యశెట్టి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఆర్యవైశ్యుల యొక్క చైతన్యం నింపాలి. ఆర్యవైశ్యులందరూ కూడా ఒకే తాటి మీదకి రావాలి. అందరినీ ఐక్యత పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆర్యవైశ్య కావటం చాలా ముదాహరణ విషయం. మరి అదే సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఈ 17వ తేదీని సువర్ణ కళ్యాణ మండపం వారి కన్వెన్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు విస్తృత స్థాయిలో భారీగా మరి ఆర్యవైశ్యుల పాల్గొనే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏమిటంటే ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెంపొందించడానికి, ఆర్యవైశ్యులను చైతన్యవంతులను చేయడానికి, మరి భవిష్యత్తు కార్యక్రమాల్లో దేశ రాజకీయాల్లో పాల్గొనడానికి కూడా ఆర్యవైశ్యులను ఉత్తేజపరచడానికి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే అందరూ అది ప్రజలు పాల్గొనే ప్రక్రియ.
అన్ని కులాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు కూడా పాల్గొంటారు. అట్లాగనే ఆర్యవైశ్యులు కూడా సముచితమైనటువంటి నిష్పత్తిలో వారి పాత్రను వారు సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ 75లో చైతన్యవంతం చేసిన తర్వాత రోసయ్య గారు మేము అంతా చేరి మరి అది ఇప్పటికీ కూడా శాఖోపశాఖలుగా మన మచిలీపట్నం పెద్ద దిక్కు, అందరికీ ఆరాధ్య దైవం మన గున్నయ్యశెట్టి గారి ఇంట్లో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం పెడతాం. సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారు పెడతాం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే దాదాపుగా 25 మండలాల నుంచి అందరూ కూడా విచ్చేస్తున్నారు. దీనికి మనకి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు వస్తున్నారు. అలాగే రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమం విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం కోరుతున్నాము. అలాగే సన్నిధి నాగసాయి శ్రీనివాస్ గారు ఇందాడు కూడా అన్నారు అన్నగారు, తర్వాత 2 సంవత్సరాల్లో మనం అత్యద్భుతంగా కార్యక్రమాలు చేయాలి, మన సంస్థని మన ఆర్యవైశ్య సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసం ఎంతమంది ఎన్ని సంస్థలు వచ్చినా నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటాను అని చెప్పేసి ఇందాక చెప్పడం మా అందరికీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.